ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంతమంది ఏమో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉందక్క, కాకపోతే భయం అవుతుంది. కొంతమంది ఏమో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉందక్క, కానీ భయం అవుతుంది, కొంచెం ధైర్యం చెప్పారా అని అడుగుతున్నారు. ఫస్ట్లో యూట్యూబ్ స్టార్ట్ చేయనికే నేను కూడా చాలా అంటే చాలా భయపడ్డా. ఫస్ట్లో ఏమనుకున్నానంటే నాకు స్టిచ్చింగ్ వచ్చు కదా, స్టిచ్చింగ్ వరకు మాత్రమే పెడదాం అనుకున్నా. కొన్ని రోజుల వరకు అయితే స్టిచ్చింగ్ వీడియోసే పెట్టినాను అనమాట. ఇంకా తర్వాతకి అరే కనిపిస్తూ చేస్తే బాగుంటుంది కానీ ఫేస్ కనిపించొద్దు అనుకొని మాస్క్ పెట్టుకుని కూడా వీడియోలు చేసిన. ఇంకా తర్వాత వేరే వాళ్ళని చూసి నేను కూడా ధైర్యం తెచ్చుకొని ఆ మాస్క్ పీక్ పడేసిన. మన మీద మనకు నమ్మకం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం, ఇది మాత్రం నిజం. సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది, బయట వాళ్ళ మీద ఎవడి మీద ఆధారపడి. బయలుదేరకుండానే ఉండాలా, బయలుదేరావా అంతు తేల్చుకునే వరకు రావాలా. స్టార్ట్ చేసినప్పుడు ఇంతవరకు వస్తానని కూడా అనుకోలేదు. నేను అనుకున్న వరకు అయితే నేను రాలేదు, అనుకున్న స్టేజ్కి నేను రాలేదు, కానీ ఈ వరకు రావడం కూడా నేను చాలా కష్టపడ్డా. వరకు కూడా నేను వస్తానని అనుకోలేదు అసలు, కానీ నిజంగా ఇంతవరకు మాత్రం మీ సపోర్ట్ వల్లనే నేను ఈ వరకు వచ్చిన. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ముందైతే మీరు ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేసేయండి. వాళ్ళు మనకు సపోర్ట్ చేసిరంటే ఇంకా మీరు ఏదైనా చేయగలుగుతారు. మనకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి, ఎందుకంటే మనం వీడియోలు చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు, అది మన వాళ్ళతోనే అంటారు. వాళ్ళు అర్థం చేసుకొని లోకులు కాకులే అనుకున్నారనుకోండి, మన పని మనం చేసుకుంటూ పోవచ్చు. మనం భయపడుకుంటా బతికినాం అనుకోండి, అసలు ఏది సాధించలేము. మన భయాన్ని పక్కన పెడితేనే మనం ఏదైనా చేసుకోగలం. చాలా మందికి ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలని, కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతోనే చెయ్యరు. నేను కూడా అట్లనే అనుకున్నా అని చెప్తున్నా కదా, కానీ ఇంతవరకు నన్ను ఎక్కిరించిన వాళ్ళు లేరు. కాకపోతే నేను జస్ట్ ఇట్లా ఫోన్ పట్టుకున్నా సరే వీడియో తీస్తున్నావా అని అడుగుతారనమాట. ఆ టైంలో ఇంకా నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఏమనుకుంటే నాకేమి, యూట్యూబ్ కష్టపడితే కొంచెం ఇన్కమ్ వస్తే అది నాకే ప్లస్ అవుతుంది కదా, ఎవరేమనుకుంటే నాకేంలే అన్నట్టు నేను పట్టించుకోను అసలు. ఎవరేమనుకున్నా జస్ట్ ఈ అన్నవి వదిలేస్తా అంతే. వాళ్ళ ముందర మాత్రం జస్ట్ నవ్వుతా, విడిచిపెడతా అంతే. ఇంకా దాన్ని అయితే నేను అసలు పట్టించుకోను. మీకు సెకండ్ టైము శాలరీ వచ్చిందా అక్క అని అడుగుతున్నారు. నాకు ఫస్ట్ శాలరీ రావడానికి కరెక్ట్గా 1 ఇయర్ టైం పట్టింది. సెకండ్ శాలరీ వచ్చిందండి. సెకండ్ శాలరీకి నాకు 2 మంత్స్ టైం అయితే పట్టింది. ఇంకా ఫస్ట్ టైం వీడియో చేసిన కదా అని తర్వాత ఇంకా ఏం చేయలేదు. సెకండ్ టైం శాలరీ 2 మంత్స్కి వచ్చింది. ఫస్ట్ వచ్చిన దానికంటే కొద్దిగా తక్కువగానే వచ్చింది. కొంతమంది అయితే మీరు మీ ఆయన కలిసి వీడియో చేయండి, హస్బెండ్ వైఫ్ ఇట్లా కపుల్ వీడియోకి అయితే మంచి గ్రోత్ ఉంటుందని మంచిగా సజెషన్స్ ఇస్తున్నారు. కాకపోతే మా ఆయనకు అస్సలు టైం ఉండదు. ఇప్పుడు కోళ్ళు లేవు కాబట్టి అంతో ఇంతో ఇంటి దగ్గర ఉండటం, ఏవైనా ఫంక్షన్లకు వెళ్ళటం చేస్తున్నాడు, కానీ లేకపోతే కనుక అసలు ఆయనకు టైమే ఉండదు. 24 అవర్స్ ఇంకా కోళ్ళపారం దగ్గరనే ఉంటాడనమాట. వచ్చిన కొన్ని రోజులు మాత్రం ఇంకా అక్కడే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఇంకా అక్కడే ఉంటాడనమాట. అందుకోసమని ఇంకా ఇద్దరికి వీడియోస్ చేయటం అనేది కుదరని పని. ఆయన పనులు ఇడిచిపెట్టుకొని నాతో వీడియోలు చేయమంటే చేస్తాడా అనుకొని ఎప్పుడైనా రీల్స్ చేద్దాం అనుకుంటా. కాకపోతే ఏంటంటే ఆయనది సాంగ్ వాడేది కానీ డైలాగ్ చెప్పేది కానీ వచ్చింది అనుకోండి, ఆయన చెప్పేటప్పుడు నేను నవ్వుతా, నేను చెప్పేటప్పుడు ఆయన నవ్వుతాడు. టైం అంతా ఈ నవ్వుకానికే వేస్ట్ అవుతుంది అనమాట. అందుకే మేమిద్దరం కలిసి రీల్స్ కానీ ఏమైనా వీడియోస్ కానీ ఏమైనా చేయాలంటే చాలా కష్టం. దానికి ఒక రోజు అయినా సరిపోదు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీది నార్మల్ డెలివరీనా లేకపోతే ఆపరేషన్ అని అడుగుతున్నారు. నాకు 2 కూడా నార్మలేనండి, ఇప్పుడు కూడా నార్మలే అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి, మీకు వాంతింగ్స్ లేవా అని అడుగుతున్నారు. ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ ఇప్పుడు కానీ నాకు వాంతింగ్స్ అనేటివే లేవు. అసలు నేను చూస్తే అసలు బాబోయ్ అనిపిస్తుంది. ఒక్క బుక్క పెట్టినా సరే ఇక బయటికి ఉరుకుడే వాంతింగ్స్ వస్తుంటాయి వాళ్ళకి. నాకు మాత్రం ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం అయితే లేదు. మీకు బేబీ రైట్ సైడ్లో ఉంటుందా లెఫ్ట్ సైడ్లో ఉంటుందా అని అడుగుతారు కదా. నాకైతే ఫస్ట్ టైం అంత గుర్తులేదు, సెకండ్ టైం అయితే లెఫ్ట్ సైడ్ ఉండే, ఇప్పుడు కూడా నాకు లెఫ్ట్ సైడే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇష్టంగా చెప్పబోతున్న క్వశ్చన్ ఆన్సర్ అనమాట. ఈ ఆన్సర్ చెప్పాలంటే మనకు ఈ వీడియో సరిపోదు, ఈ రోజైనా సరిపోదు, ఈ జన్మే సరిపోదు. ఏంటంటే మీ అమ్మ గురించి చెప్పండి అక్క అని అడిగిర్రు. అమ్మ గురించి చెప్పాలంటే మన జన్మ సరిపోతుందా? సరిపోదు. అమ్మ ప్రేమ గురించి చెప్పాలన్నా ఈ జన్మ సరిపోదు. మా అమ్మ మమ్మల్ని ఎంత కష్టపడి పెంచిందో అది మాకు మాత్రమే తెలుసు. అసలు మా ఒకప్పటి లైఫ్ తలుచుకుంటే మాకు అసలు ఎంత బాధ అనిపిస్తుందో. మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మాకు తాతయ్యది కానీ అమ్మమ్మ కానీ ప్రేమ లేదు. మమ్మల్ని చూసుకున్నది మా అమ్మ మాత్రమే. మేము నిజామాబాద్లో ఉండేటోళ్ళం అని చెప్పిన కదా. ఇంకప్పుడైతే మా అమ్మ టైలరింగ్ చేస్తుండే.
టైలరింగ్ చేసి మమ్మల్ని పెంచింది, మమ్మల్ని చూసుకున్నది. అప్పుడు మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టినో నేను ఇప్పుడు తలుచుకుంటే, నా పిల్లలు నన్ను ఇబ్బంది పెడుతుంటే మా అమ్మ కూడా ఇట్లనే ఫీల్ అయిందేమో అనిపిస్తుంది నాకు. నేనైతే ఇప్పటికీ కొంతమందిని చూస్తా, మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా అమ్మ అది ఇప్పలేదు, ఇది ఇప్పిస్తలేదు అని అలిగిన వాళ్ళని కానీ, అంటే చీరలు పెడతలేదని కానీ, బ్లౌజులు కుట్టిపిస్తలేదని కానీ, ఇట్లా చాలా వాటికి ఇప్పటికీ కూడా కొంతమంది అమ్మతో గొడవ పడే వాళ్ళని చూస్తా. కానీ మేము మాత్రం మా అమ్మని అసలు ఏం అడగము, మా అమ్మని అసలు ఏది అడగము. ఎందుకంటే మా అమ్మ ఒకప్పుడు మాకు ఎంత చేయాలనో అంత చేసింది. ఇప్పుడు మేము ఆమెకు పెట్టాలి కావాలంటే, మేము ఆమెను రిటర్న్ ఏది అడగొద్దు అసలు. ఆమె శాతనైన రోజులు మా కోసం చేసి పెట్టింది. చాలామంది మీకేం పెట్టింది అన్నట్టు అంటారు, అంటే పుస్తెళ్తాడు కానీ గోల్డ్ కానీ ఏది పెట్టలేదు కదా, మాకు ఏ కష్టం రాకుండా చూసుకున్నది కదా, అది చాలు మాకు. గోల్డ్ పెడితేనో చీరలు పెడితేనో మనకి ఏదైనా ఇప్పిస్తేనో ప్రేమ ఉన్నట్టు కాదు కదా, కానీ ఇప్పటి వరకు పెంచి పెద్ద చేసింది, అది చాలదా మనకు. తెలియదు, అతిగా మాట్లాడితే ఆయాసం వస్తుంది, కాబట్టి ఆగి నిదానంగా మాట్లాడాలి, నిదానమే ప్రధానం. మా దృష్టిలో మాత్రం మా అమ్మ గ్రేట్. మా అమ్మని తిట్టుకునే వాళ్ళు ఉంటారేమో, మా అమ్మకి హెల్త్ ఇష్యూ అని చెప్పిన కదా, ఆ హెల్త్ ఇష్యూ వల్ల చాలా మందికి మా అమ్మ దూరం అయిపోయింది. మా అమ్మ అందరికీ నచ్చకుండా పోయి ఉండొచ్చు, కానీ ఎన్ని ఇష్యూస్ వచ్చినా అమ్మ ప్రేమ తగ్గదు కదా. అమ్మ మీద మా ప్రేమ కానీ, మా మీద మా అమ్మ ప్రేమ కానీ ఎప్పటికీ తగ్గదు. మా అమ్మకు మేమంటే చాలా ఇష్టం, అసలు మా కోసం ఎన్నో భరించింది. నేను ఒక్కటే కోరుకుంటా, మళ్ళొచ్చే జన్మంటూ ఉంటే హ్యాపీ లైఫ్ అనేది ఆ దేవుడు ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ కష్టపడుతూనే ఉంది. ఇప్పుడు కొద్ది టైం దొరికితే నేను కూర్చుందామనో పండుకుందామనో అనుకుంటా, కానీ మా అమ్మ అట్లా కాదనమాట. కొంచెం టైం దొరికింది అనుకోండి, ఏదో ఒక పని పెట్టుకుంటుంది. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఏదో ఒకటి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె కష్టపడుతూనే పెరిగింది. మళ్ళీ లైఫ్ అని ఉంటే ఆమె ఏ కష్టం లేకుండా పెరిగే మంచి లైఫ్ ఇవ్వమని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటా. మీ ఫేవరెట్ కలర్ ఏంటి అక్క అని అడుగుతున్నారు. ఇదిగోండి ఒంటి మీద ఉంది కదా, ఇదే నాకు ఫేవరెట్ అయితే బ్లాక్ అనమాట. ఇంకొకటి ప్యారెట్ గ్రీన్ కలర్ అంటే ఇష్టం. ఆ కలర్ని ఎవరైనా ఇష్టపడతారో లేదో నాకు తెలియదు, కానీ నాకు ప్యారెట్ గ్రీన్ కలర్లో డ్రెస్సులు అన్నా కానీ శారీస్ అన్నా కానీ చాలా ఇష్టము. బ్లాక్ ఇంకా ప్యారెట్ గ్రీన్ కలర్ని అయితే నేను బాగా ఇష్టపడతా. ఇంకా బ్లాక్లో అయితే చెప్పొద్దు, నా బీరువాలో అయితే సగం బ్లాకే ఉంటాయి. మా అమ్మనేమో బ్లాక్ వేసుకుంటే తిడుతుంది అనమాట, నల్ల వేసుకోవద్దు, ఐ రాదు అన్నట్టు తిడుతుంటుంది. నేను మాత్రం ఎక్కువగా ఇదే వేసుకుంటా. మళ్ళీ మా అమ్మ వేసుకోదు, అసలు బ్లాక్ అస్సలు వేసుకోదు. అంటే ఇట్లా ప్యూర్ బ్లాక్ ఉంటే వేసుకోదు అనమాట. ఆడాడ చిన్న చిన్నగా బ్లాక్ కలర్ ఉంటే సరే, కానీ దాది మొత్తం బ్లాకే ఉందనుకోండి అసలు దాని జోలికే పోదు మా అమ్మ. కొంతమంది యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలక్క అని అడుగుతున్నారు. ఇది నేను చెప్పే కంటే కూడా టెక్ ఛానల్ వాళ్ళు చెప్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను టెక్ ఛానల్ చూసే ప్రతి ఒక్కటి చేసుకున్నాను. ఎవరి హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే చేసుకున్నాను ఇప్పటి వరకు. ఎడిటింగ్ ఎట్లా చేయాలి అన్నా మనం యూట్యూబ్లోనే టెక్ ఛానల్స్ వాళ్ళే చూపిస్తారు, చూసి నేర్చుకోవచ్చు. థంబ్నెయిల్స్ కానీ ఎట్లా స్టార్ట్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంది, ఇంకా మనకు గైడ్లైన్స్ ఏంది, ఏ వీడియోస్ పెట్టొచ్చు, ఏ వీడియోస్ పెట్టకూడదు, ఇవన్నీ కూడా టెక్ ఛానల్స్లో ఉంటాయి. అన్ని ప్రతి ఒక్కటి కూడా చూసి నేర్చుకోవచ్చు. కాబట్టి మనకి పక్కనోడితో పని లేదు, పక్కనోడితో హెల్ప్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనం చూసినామంటే మనమే నేర్చుకోవచ్చు. కొంతమంది మెసేజ్ చేస్తుంటారు కూడా ఇన్స్టాగ్రామ్లో, థంబ్నెయిల్స్ చేస్తాం మేము థంబ్నెయిల్స్ చేస్తాం మీరు చేయించుకుంటారా అని అడుగుతారు. నాకు ఒకవేళ మంచి ఇన్కమ్ వచ్చింటే, నాకు టైం లేకుండా నేను బిజీగా ఉంటే నేను వాళ్ళతో చేయించుకోవచ్చు. కానీ నాకు మస్తు టైం ఉంటుంది ఇంటి దగ్గర. ఇప్పుడు నేను ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా కదా, మస్తు టైం ఉంటుంది, మనకు శాలరీ అనుకున్నంత ఉండదు. ఇంకా ఈ టైంలో మళ్ళీ డబ్బులు ఇచ్చి బయట చేయించుకోవటం ఎందుకు అని నేనే చేయించుకుంటా. ఇంతవరకు పెట్టిన వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేదు, ఏమనుకోకండి. కొంతమంది మీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది, ప్రెగ్నెన్సీలో కూడా మీరు ఇంతవరకు ఎట్లా చేసుకోగలుగుతారు, మాకు కూడా టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు కదా. నాకు ఎంత లోగా ఫీల్ అవుతానంటే అది నాకే తెలుసు, ఎంత నీరసంగా ఉంటుందో అసలు. కానీ కొద్దిసేపు నాకు నీరసంగా అనిపించినప్పుడు పడుకుంటాను, బాగా పడుకొని లేచి ఇంకా ఆ తర్వాత మంచిగా పని చేసుకుంటా. ఇప్పుడు నాకు బాగా నీరసంగా ఉండి హెడేక్ వస్తూ అట్లుందనుకోండి, ఏ పని చేయబుద్ధి కాదు, ఏవి ఏడనన్ను ఉండకోక ఏవి పట్టించుకోను, ప్రశాంతంగా కాసేపు తిని పడుకొని ఆ తర్వాత లేచి యాక్టివ్గా పని చేసుకుంటా. యాక్టివ్గా పని చేసుకోవాలంటే ఇదే ఫస్ట్ మనం రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటేనే మనం యాక్టివ్గా ఉండగలుగుతాం. రెస్ట్ లేకుండా వర్క్ చేసుకున్నాం అనుకోండి, యాక్టివ్ అనేది ఉండదు, మన ఒంట్లో అసలు శక్తి ఉండదు, ఏ పని చేసుకోలేం. ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకున్న తర్వాతనే ఏ వర్క్ అయినా స్టార్ట్ చేసుకోవాలి. నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది, నాకు దానికి ఏం ఆన్సర్ చెప్పాలనో నాకు అసలు అర్థం అయితే లేదు. మా ఫ్రెండ్స్కి పంపి కూడా అడిగిన, 3 kids ఉన్న వాళ్ళకి అడుగుదామని అడిగిన, తనకు కూడా ఏం చెప్పాలనో అర్థం కాలేదు అసలు. మన స్తోమతను బట్టి మనం పిల్లల్ని కనాలని ఉందన్నమాట. స్తోమత అంటే ఏంటి అసలు? ఆస్తులు ఉండటం, బాగా డబ్బు ఉండటమా? ఇప్పుడు స్తోమత అంటే కనుక డబ్బు ఉండటం, ఆస్తి ఉండటమే. అయితే డబ్బు బాగా ఉండి ఆస్తి బాగా ఉన్నవాళ్ళు 10 మందిని కంటారా? లేదు కదా. కొంతమందికి ఒక్కరే చాలనుకుంటారు. అట్లా అంటే 100 కోట్ల ఆస్తి ఉన్నా సరే మాకు ఒక్కరే చాలనుకుంటారు.
అది వాళ్ళ మైండ్ సెట్. దీనికి ఆన్సర్ నాకేం చెప్పాలో నాకు నిజంగా అర్థం కాలేదు. స్తోమతను బట్టి పిల్లల్ని కనాలంటే అసలు ఆ క్వశ్చన్ ఏందో ఆ ఆన్సర్ మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పండి. ఈ క్వశ్చనే మిమ్మల్ని అడిగితే మీరు ఏం ఆన్సర్ చెప్తారో చెప్పండి. నాకు నిజంగా దీనికి ఏం ఆన్సర్ చెప్పాలనో అర్థం కాలేదు, అందుకే మిమ్మల్నే అడుగుతున్నా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కొంతమంది ఏజ్ అడుగుతున్నారనమాట. ఏజ్ డైరెక్ట్ చెప్పొద్దు కదా. నేనైతే 1999, మా వారు వచ్చేసి 1997 అనమాట. మా ఇద్దరికి జస్ట్ 2 years తేడా అంతే. కొంతమంది అయితే అసలు నేను మీకు ఫ్యాన్ అక్క, మీరు చాలా బాగా వీడియోలు చేస్తారు అట్లా పెడుతురు. ఫ్యాన్ల వరకే వద్దండి, నన్ను ఒక సిస్టర్ లాగానో లేదంటే ఫ్రెండ్ లాగానో అనుకోండి. అంతకు మించి ఫ్యాన్లు మాత్రం మనకు ఎటువంటి ఫ్యాన్లు వద్దు. ఒక సిస్టర్ లాగా అనుకోండి, అంతే చాలు. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉంటుందని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంకా క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పకపోతే కనుక సారీ అండి. ఇంకా ఇంతటితో అయితే వీడియో ఆపేద్దాం. అసలు మాట్లాడి నిజంగా ఆయాసం వచ్చేస్తుంది. ఇంతవరకు చాలండి. ఇంకేదైనా ఉంటే తర్వాత వీడియోలో అయితే చూసుకుందాము. మీకు ఎవరికైనా ఆన్సర్ చెప్పకపోతే కనుక నాకు కామెంట్ చేయండి, చెప్పేస్తాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు ధన్యవాదాలు.